హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మన వీడియోలో కలగూర పప్పు ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఫస్ట్ కలగూర అంటే ఏంటి అనుకుంటున్నారా? రకరకాల ఆకుకూరలన్నీ కలిపి మనం కానీ పప్పు కానీ తయారు చేస్తే దాన్ని కలగూర పప్పు అంటారు. సో నేను పండించిన ఆకుకూరలన్నీ కలిపి నేనైతే ఈరోజు పప్పు చేయాలి అనుకుంటున్నాను. సో అందుకని మార్నింగ్ లేవగానే ఒక బుట్ట అయితే తీసుకునేసి నా తోటలోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళేసి రకరకాల ఆకుకూరలైతే నేను కోసుకున్నాను. సో ఇదైతే గంజిరాకు అంటారంట. సో అదైతే కోసేసుకున్నాను అనమాట. ఇంకా పాలకూర కూడా ఉన్నిందండి కొంచెం. మొన్నైతే పాలకూర మటన్ చేద్దామని చెప్పి పాలకూర అంతా కోసేసానండి. సో నాకు ఈరోజైతే కొంచెమే దొరికింది పాలకూర అనేది. ఇంకా గోంగూర, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 ఉన్నింది. 2 కొంచెం కొంచెం కోసుకున్నాను. కొంచెం తోటకూర కూడా ఉన్నిందండి. ఇంకా దంటాకు కూడా ఉన్నింది. కొంచెం పెద్ద పెద్ద ఆకులు వచ్చి నేను స్టార్టింగ్లో కోసాను కదా, సో అదైతే దంటాకు అంటారు. అది ఎక్కువ కర్ణాటక సైడ్ దొరుకుతుందనమాట. సో నేను ఇంకా అన్ని ఆకులు చిగురులన్నీ కట్ చేసుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉందండి ఆకుకూరలు అనేవి. అంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట. ఇంకా మాకుండే స్థలంలో ఇంకా కొంచెం పాలకూర, సెకరంతాకు, ఇంకా మెంతాకు అంతా విత్తనాలైతే వేశానండి. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న చిగుర్లు ఉన్నాయి. సో అవి కాకుండా నేను పక్కన ఈ గింజలనేవి వేశాననమాట. సో ఇంతైతే నేను కలెక్ట్ చేశాను. ఇంకా ఇదైతే తెల్ల గంజిరాకు, అంటే జంజిరాకు అంటారు, గంజిరాకు అంటారు. నాకు సరిగ్గా దీని పేరైతే తెలీదు. నేనైతే చపాతీలాగా అంటాననమాట. ఎందుకంటే ఇవి ఆకులు అచ్చం చూడడానికి చపాతీలు మాదిరి ఉంటాయి. సో అందుకని నేనైతే ఈజీగా చపాతీలాగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకొని మనమైతే నీళ్ళల్లో నీట్గా కడిగేసుకోవాలండి. ఎంత లేదన్నా మనం ఇంట్లో పండించినా కూడా మనకైతే దుమ్ము అనేది చాలా ఉంటుంది కదా. సో నీట్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ ఆకుకూరలోకి నేను కొంచెం కరివేపాకు అయితే పోపులు అయితే వేస్తానండి. సో కరివేపాకు కూడా నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు కొంచెం కట్ చేసుకొని వచ్చానమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు పప్పుకైతే తయారు చేసేసుకుందాము. ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో అంత కందిపప్పు అయితే నీట్గా కడిగేసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలండి. సో కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక 4, 5 టమోటాలైతే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. సో మనం దీంట్లోకి పండు టమోటాలైనా వేసుకోవచ్చు, పచ్చి టమోటాలైనా వేసుకోవచ్చు. సో నేనైతే సగం పచ్చివి సగం పండు అయితే వేస్తున్నానమాట. దాన్ని బట్టి మనకి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. సో మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఆకుకూరల్ని సన్నగా అయితే కట్ చేసేసుకొని మనమైతే కుక్కర్లో వేసేసుకోవాలండి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే మనము కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి పప్పు అనేది కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని మనం కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనికి మంచి ఫ్లేవర్ యాడ్ చేయడానికి నేను పచ్చి మామిడికాయల ముక్కలు, కొన్ని తెల్లగడ్డలు, కొంచెం నూనె వేసేసి సరిపడినన్ని నీళ్ళు వేసేసి మనమైతే కుక్కర్కి పెట్టేసేయాలండి. సో నూనె వేస్తే మనకి వాటర్ అనేది విజిల్ వచ్చినప్పుడు బయటికి రాదనమాట. ఒక 4, 5 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి నెక్స్ట్ అయితే మనకు సరిపడినంత చింతపండు, మనకు సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని దాన్నైతే మెత్తగా ఎనిపేసుకోవాలండి. సో మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత మనమైతే పోపుకి రెడీ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక పాత్ర పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసి అది వేడయ్యే లోపల మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వంట రాని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనకి నూనె అయితే కాగిపోయింది కదా, అంత లోపల మనమైతే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, కొన్ని మెంతులు అయితే వేసేసుకొని కొంచెం అయితే వేయించుకోవాలండి. మీరు కలగూర పప్పు ఇలాగే చేస్తారా? ఒకవేళ ఇలాగే చేస్తే మాత్రం కామెంట్ చేయండి. సో మనకైతే అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని తెల్లగడ్డలు అయితే దంచుకొని తెల్లగడ్డలు ఇంకా కొన్ని ఎండుమిర్చి అయితే వేసుకొని కొంచెంసేపు అయితే వేయించుకోవాలి. సో అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేయించుకోవాలండి. సో ఇవన్నీ కొంచెం మనకి బ్రౌన్గా అయితే అయ్యే వరకు వేయించుకోవాలి. అలాగా మనకి కొంచెం వేగితేనే మనకి పప్పు అనేది బాగా టేస్ట్ వస్తుందన్నమాట. దాంట్లోకి మనం కోసి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకోవాలి. సో కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఎనిపేసి పెట్టుకున్న పప్పునైతే దీంట్లో వేసేసుకోవాలండి. సో మనకి పప్పు వేసిన వెంటనే మనం ప్లేట్ కానీ అడ్డం పెట్టేసినట్లయితే మనకి ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పులోనే ఉంటుంది. ఇదైతే ఒక చిన్న చిట్కా అనమాట. సో మనకి పప్పు అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. మరి నీళ్ళగా వద్దు, మరి గట్టిగా కూడా వద్దు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ అయితే దీంట్లోకి మనం ఉప్పు, కారం అన్నీ చూసేసుకొని ఏమన్నా కారం కొంచెం తక్కువైతే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం తక్కువ కాకపోయినా ఒక చిన్న స్పూన్ అయినా మనం కారం గాని యాడ్ చేస్తే మనకి కూర అనేది చాలా టేస్ట్ వస్తుందనమాట. ఇదైతే మా అమ్మ చెప్పిన టిప్ అండి. సో నేనైతే ఫాలో అవుతాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే మీరు ఫాలో అవ్వండి. సో దీంట్లోకి నేను కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేస్తానండి. ఇదైతే మా అత్త చెప్పిన టిప్. సో ధనియాల పొడి వేస్తే మనకి పప్పు అనేది ఇంకొంచెం ఫ్లేవర్ వస్తుందని చెప్పి మా అత్త చెప్పింది. సో అన్నీ కలిపి నేనైతే పప్పు అయితే ఇలా చేస్తాననమాట. సో పప్పు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని మనమైతే దీన్ని కొంచెం మరగనిచ్చేసి దింపేసుకుంటే మనకి కలగూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో ఇదైతే మనకి అన్నంలోకి, ముద్దలోకి, చపాతీలోకి, దోసలోకి దేంట్లోకైనా చాలా బావుంటుందండి. సో మేమైతే ముద్ద అంటాం. అంటే ముద్ద అంటే రాగి సంగటి. మేము దాదాపు రాగి సంగటి తింటామండి. సో దాంట్లో గూడా చాలా బావుంటుంది. సో మా ఛానల్ గాని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.